మరో ప్రశ్న చూద్దామమ్మా. హైదరాబాద్ నుండి ప్రేమలత గారు రాస్తున్నారమ్మా, దుర్గామాతను శాకంబరీ దేవి అంటారు కదా, అది ఎందుకు అని అడుగుతున్నారు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దుర్గే కాదమ్మా, మొత్తం జగన్మాత యొక్క అవతారాలన్నీ కూడా మనకున్నాయి. వాటిల్లో దుర్గ కూడా ఒకటి. ఎవరు ఏ పేరుతో అమ్మవారిని ఇష్టపడితే ఆ పేరు ప్రధానంగా చెప్పుకుంటారు. లలిత, రాజరాజేశ్వరి, ఇలా ఎన్నో పేర్లు వాడుతుంటాం కదా అమ్మవారికి. దుర్గా అని కూడా అంటాం. ఎందుకంటే ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల అక్కడి నుంచి మీకు అలా తూర్పు తీరం నుంచి పైకి వెళ్తున్న కొద్దీ అమ్మవారిని దుర్గా అనే పేరుతోనే పిలుస్తారు. అంతే కదా. మొత్తం ఒరిస్సా, బెంగాల్ అదంతా దుర్గా 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 అంటారు. అమ్మవారిని ఆ పేరుతో పిలవడం వాళ్ళకి ఇష్టం. ఈ దుర్గా, ఈ లలిత, ఈ రాజరాజేశ్వరి, శ్యామల ఆవిడ మంత్రిని అనుకోండి. మంత్రిని ఆవిడ యొక్క లక్షణమే, ఆవిడ యొక్క తత్వమే ఆ రూపంలో వచ్చింది. ఇలా ఏ పేరుతో పిలిచినా ఈవిడ ఒకప్పుడు శాకంబరి అనేటటువంటి అవతారాన్ని ధరించింది. నేను ధరిస్తున్నానని చెప్పింది కూడా ఆవిడ. శాకంబరిగా అవతరిస్తానని దేవతలందరూ మహిషాసుర మర్దనం అయిపోయిన తర్వాత సంతోషంతో ఆవిడ్ని కీర్తిస్తే బాగా ముచ్చట పడిపోయి సంతోషంగా చాలా బాగా చేశారు. కీర్తించేటప్పటికి ఎవరికైనా ఇష్టమే కదమ్మా. కీర్తించేస్తే ఆవిడ మీకేం వరం కావాలి కోరుకోమంది. అమ్మ, మాకెప్పుడు రాక్షస బాధ లేకుండా చూడమంటే, ఎప్పుడు రాక్షస బాధ కలిగినా నన్ను తలుచుకోండి, తలుచుకుంటే నేను అవతరిస్తాను అని చెప్పింది. అలా చెప్పినప్పుడు ఒకసారి మళ్ళీ శుంభులుగా ఉంటే వాళ్ళ కోసం మళ్ళీ ఆవిడ తలుచుకుంటే అవతారాలు ధరించింది. ఆ తర్వాత తాను ఏ ఏ అవతారాలు ధరిస్తానని చెప్పిందో అవన్నీ వరుసగా చెప్పిందనమాట. రక్తదంతిక, శతాక్షి, సహస్రాక్షి, ఇట్లాంటి చాలా పేర్లు. వాటిల్లో ఉన్నటువంటిది శాకంబరి. ఈ శాకంబరీ దేవి ఎలాగా అంటే, ఒకప్పుడు ఈ రక్తబీజుణ్ణి, ముఖ్యంగా ఇది దుర్గామాతకి సంబంధించి దగ్గరగా ఉండేటటువంటిది, రక్తబీజుణ్ణి సంహరించిన సందర్భంలో వాడి లక్షణం ఏమిటంటే, వాడి శరీరం నుండి ఎన్ని రక్తపు బొట్లు పడితే అంతమంది మళ్ళీ రక్తబీజులు అందులోంచి పుడతారు. అంటే రక్తపు చుక్కే బీజంగా ఉండి పుట్టేటటువంటి వాడు. మరి వాడిని ఎలా సంహరించాలి? అందుకని అమ్మవారు కాళిని ఆదేశించింది. ఏమంటే, వాడి ఒంట్లో నుంచి వచ్చేటటువంటి రక్తం కింద పడకుండా నాకేసేమని నోరంతా పెద్దదిగా చేసుకునే. సరే, ఎంతమంది రక్త బీజులు ఉంటే అంతమందిని వీళ్ళు కొడుతూ ఉన్నారు, రక్తం పడుతోంది, కాళి నాకేస్తోంది. వాళ్ళ శరీరంలో శక్తి లేక వాళ్ళు చనిపోవడం జరిగింది. రక్తపు చుక్క అన్నది లేకుండా అయిపోయి చనిపోయారు. ఆ శరీరాలన్నింటినీ అమ్మవారి వాహనం అయినటువంటి సింహం తినేసింది. ఈ వ్యవహారం జరిగినప్పుడు ఏం జరిగిందంటే, ఈ నాకిన సందర్భంలో అసలు ఎక్కడ తడన్నది లేకుండా పోయింది. తడి లేకుండా పోవడంతో పంటలు లేవు. నీళ్లు లేకపోతే పంటలు ఎక్కడుంటాయి? అప్పుడు దేవతలందరూ బాధపడ్డారు. ఎందుకంటే మానవుల యజ్ఞయాగాది క్రతువులు చెయ్యట్లేదు. మానవులు యజ్ఞయాగాది క్రతువులు చేయకపోతేనా దేవతలకు ఆహారం లేదు. దేవతలు బాధలో ఉన్నారు, మానవులు బాధలో ఉన్నారు. ఏం చెయ్యాలి అంటే, మళ్ళీ వానలు పడి పంటలు పండుతాయి, ఆ వరకు మీకు కావలసినటువంటి కూరలు, పళ్ళు అన్నీ నా శరీరం మీద వస్తాయి, తీసుకోమంది ఆవిడ. శాకంభరి, శాకంబరి 2 పదాలు వాడతారు. శాకములు, కూరలన్నీ తన ఒంటి మీద ధరించినటువంటిది శాకంబరి. వాళ్ళకు కావలసినవి తీసుకున్నారు. వానలు పడి పంటలు పండేదాకా అమ్మవారి శరీరం మీద కనపడుతూ ఉన్నటువంటి శాకాలన్నింటినీ తినడం జరిగింది. ఆ అమ్మవారి రూపాన్ని శాకంబరీ దేవి అంటారు.